ఎవ్రీవన్, ఈరోజు చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేయండి. దానికోసం ఇక్కడ సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి టమోటా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకొని, కొత్తిమీర, పుదీనా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఫాస్ట్గా బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేయండి. స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక పాత్ర పెట్టేసుకొని ఇక్కడ 3 kgs రైస్, 3 kgs చికెన్ వేసేసి బిర్యానీ చేస్తున్నానండి. అందులోకి వచ్చేసింది ఒక స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోవాలన్నమాట. మిర్చి బాగా వేగిన తర్వాత అందులోకి చెక్క లవంగాలు కూడా కొద్దిగా వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసింది ఆనియన్ కట్ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి ఆనియన్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ అనేటటువంటివి బాగా మనకు కలర్ గోల్డిష్ కలర్ వచ్చే వరకు మధ్య మధ్యలో మనం తీసి ప్లేట్ అలా కలుపుతూ ఉండాలన్నమాట. అవి బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి సన్నగా టమోటా ముక్కల్ని కూడా అందులోకి వేసేసుకొని వాటిని కూడా బాగా మనము మిక్స్ చేసుకుంటూ ఉండాలి. టమోటా అనేవి బాగా మగ్గిపోయిన తర్వాత ఇందాక చూపించినట్టు రెడీ చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులోకి వేసేసుకొని బాగా కలపాలి. ఏంటంటే ఇక్కడ కలుపుతూ ఉండాలండి, లేకపోతే కనుక మాడిపోయే ఛాన్స్ ఉంది. అందులోకి చిల్లీ పౌడర్ అండి, అదే మిర్చి పౌడర్ కూడా కొంచెం వేసేసుకోవాలన్నమాట. మనం ఒక జస్ట్ 2 స్పూన్స్ వరకు వేసుకున్నాము. ఆ తర్వాత నీట్గా కడిగి పెట్టేసుకున్నటువంటి చికెన్ ముక్కలు ఏవైతే ఉన్నాయో, కొంచెం బిర్యానీ కాబట్టి కొంచెం పెద్ద ముక్కలు అయితే బాగుంటుంది అన్నమాట. అన్ని ముక్కల్ని వేసేసుకొని బాగా మనము అలా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకున్నాం అనమాట, సాల్ట్ కాకుండా టేస్ట్ కోసం. చూడొచ్చు ఇక్కడ బాగా ముక్కలు అనేటటువంటివి మిక్స్ అవుతుందన్నమాట మసాలాలో. ఆ తర్వాత పెరుగు అండి, పెరుగు అనేవి ప్యాకెట్ పెరుగు కంటే కూడా ఇంట్లో పేర్చి పెట్టుకున్నటువంటి పెరుగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒక 3 స్పూన్స్ వరకు పెరుగు వేసేసుకొని అందులోకి కొంచెం గరం మసాలా పౌడర్ వేసేసి బాగా మిక్స్ చేసి కలుపుతూ ఉండాలి. బాగా వేగుతుంది, దాదాపు ఒక 40% కుక్ అయిపోయింది అన్న తర్వాత వాటర్ అనేది కొలిచి వేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇలా బాగా ఎసురు అనేది కాగిపోవాలి. అలా కాగినప్పుడు మనం రైస్ నానబెట్టేసుకొని దాదాపు ఒక 20 మినిట్స్ రైస్ ముందే నానబెట్టుకుంటే చాలా బెటర్ అండి, చాలా త్వరగా కుక్ అయిపోతుంది. ఈ విధంగా రైస్ మొత్తాన్ని కూడా వేసేసి ఫైనలీ పైన గార్నిష్ చేసుకునేలాగా మనం ఇక్కడ కొత్తిమీర, పుదీనా ఏదైతే ఉందో దాన్ని వేసుకోవాలన్నమాట. స్టార్టింగ్లో వేయడం కంటే కూడా లాస్ట్లో వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ప్లేట్ మూసేసి దాదాపు ఒక 10 మినిట్స్ తర్వాత చూడొచ్చు గుమగుమలాడి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఇంకా తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడం. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.